Hey, hello, great morning all. I am Sriram from KRJPH School, H. Manuru of Prakasam district. Today's story is a clever fox and a foolish crow. Once a crow was wandering here and there in search of food. He was very hungry. Suddenly, he found a piece of meat on the ground. He took the meat and flew to a tree. There came a clever fox. He saw the piece of meat in the mouth of the crow. He admired his voice and requested him to sing a song. Hearing this, the foolish crow started to sing. As a result, the meat fell down on the ground. The fox took it and ran away. The crow became sad and flew away. Moral of the story: don't trust the flatterers, otherwise, you will be fooled. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. తెలివైన నక్క మరియు తెలివి తక్కువ కాకి. ఒకప్పుడు ఒక కాకి ఆహారం కోసం వెతుక్కుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంది. ఆ కాకికి బాగా ఆకలిగా ఉంది. అనుకోకుండా ఆ కాకికి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఒక మాంసపు ముక్క కనిపించింది. ఆ మాంసపు ముక్కను తీసుకొని అది ఒక చెట్టు వద్దకు వెళ్ళింది. అటుగా వెళ్తున్నటువంటి ఒక తెలివైన నక్క ఆ కాకి నోటిలోని మాంసపు ముక్కను చూసి ఎలాగైనా దాన్ని కాజేయాలనుకుంది. అప్పుడు ఒక ఆలోచనతో, కాకి నీ స్వరం చాలా బాగుంటుంది, నా కోసం ఒక పాట పాడవా అని కోరింది. దానికి సంతోషించినటువంటి కాకి తెలివి తక్కువ కాకి పాడటం ప్రారంభించింది. ఫలితంగా ఆ మాంసపు ముక్క నేల మీద పడింది. వెంటనే నక్క ఆ మాంసపు ముక్క తీసుకొని పారిపోయింది. పాపం తెలివి తక్కువ కాకి దిగులుతో ఎగిరిపోయింది. కథ యొక్క నీతి: పొగిడే వారిని నమ్మవద్దు, లేకపోతే మీరు మోసపోతారు. థ్యాంక్ యూ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.